ఈ రోజు హైదరాబాద్ లో సిజేపీ పార్టీ ఒక్కసారి మీరు జనాలు చూడండి, ఇంతమంది రోడ్ల మీదకి ఎందుకు వచ్చారంటే 2014 నుండి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలోకి వచ్చిన తర్వాత 83 పేపర్లు, అది కూడా సెంట్రల్ లెవెల్లో పేపర్లు ఇస్తే వీళ్ళు ఏం చేయడానికి, మరి ఒక్కొక్కరు అంత పెద్ద మినిస్టర్లు అవి కేంద్రంలో మినిస్టర్లు ఎందుకు ఏం చేస్తున్నారు వీళ్ళు? కనీసం ఒక చిన్న ఫ్యాక్టరీలో ఒకటి వల్ల తప్పు జరిగితే ఒక 2 ప్రాణాలు పోతేనే వాడిని సస్పెండ్ చేసి వాడిని జైలు వేసి వాడిని కొన్ని సంవత్సరాలు జైలు వేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తారు. అలాంటిది ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే భారతదేశంలో 120 కోట్ల మందికి నిరుద్యోగులు, 2 కోట్ల 3 కోట్ల మందికి అంటే ఎవరైతే యూత్ కి ఆయన మినిస్టరు, అలాంటిది నీట్ ఎగ్జామ్ 23 లక్షల మంది జీవితాన్ని నాశనం చేసిన ఆయన రాజీనామా చేయమనడం, ఆయనకి ఉరి శిక్ష చేయట్లేదు కదా, దానికి రాజీనామా చేయమంటే రాజీనామా చేయడు. అంటే మీరు ఎంతైనా అరవండి, మీరు ఎంతైనా చేసుకోండి, మమ్మల్ని ఎవడూ ఏం చేయలేడు, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, ఎవడు ఏం పీకలేడు అని చెప్పేసి వాళ్ళు ధైర్యంతో, అదే ధైర్యంతో ముందుకు పోతున్నారు. సో నేను చెప్తున్నా, మోడీ గారు మీ మీద కొద్ది రెస్పెక్ట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పూరా ఇండియా में आपको రెస్పెక్ట్ है మోడీ जी, आप वो రెస్పెక్ట్ को ऐसे ఇలాంటి మినిస్టర్ల వల్ల మీరు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు గతంలో రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అశ్విని వైష్ణవ్ ఈ రైల్వే మంత్రిని రాజీనామా చేయమంటే చేయనీలే. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ 23 లక్షల మంది, నీట్ ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ కాదు, అది దగ్గర వాడి లైఫ్ మొత్తం పెడతాడు. ఒక్కొక్కడు 20 గంటలు 18 గంటలు కదలకుండా చదువుతాడు. చాలా సెన్సిటివ్ ఉంటారు పర్సన్స్. అలాంటివి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివిన తర్వాత 3-4 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ పేపర్ సడన్ గా 5 లక్షలకి 10 లక్షలకి కకృతిపడి మీరు లీక్ చేశారు. నీ ప్రభుత్వంలో, ధర్మేంద్ర ప్రధాన్ నీ ప్రభుత్వంలో నువ్వు దేవుడి కాదు, నువ్వు మనిషివే. చాలా మంది చాలా పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి అలా అనొద్దు అంటే, నువ్వు కూడా మనిషివే కదా, నువ్వు దేవుడివి కాదు కదా. సో ఖచ్చితంగా నీ హయాంలో నీకు ఒక పదవి ఇచ్చారు, చాతగాలే నీకు ధర్మేంద్ర ప్రధాన్ నీకు చాతగాలే, రాజీనామా చేయి. రాజీనామా చేయకపోతే బీజేపీ ప్రభుత్వం మాత్రం నెక్స్ట్ అస్సలు రాదు, ఖచ్చితంగా పడిపోయింది. ఎందుకనంటే 23 లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీలు, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లోంచి ఇస్తారా అండి 5,000 ఉద్యోగాలు, 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంచుకొని నీ ఇంట్లోంచి ఇస్తానవా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ ఇంట్లోంచి లేకపోతే నీ జేబులోంచి ఇస్తానవా? 20,000 ఉద్యోగాలు పెట్టుకొని నువ్వు 5,000 ఉద్యోగాలు అయితే కొసిరి ఏమన్నా మాకేమన్నా పప్పు అన్నం కూరగాయలు పెడుతున్నావు? నువ్వు 20,000 ఉద్యోగాలు పెట్టుకొని ఒక్కొక్కరు సత్తండు. ఎల్బీ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, కోచింగ్లలో ప్రైవేట్ జాబులు చేసుకునేటోళ్ళు కూడా వచ్చి అరే ఒక్క 6 నెలల్లో మనం జాబ్ పెట్టుకొని మన లైఫ్ సెట్ చేసుకోవాలని వచ్చేస్తున్నారు. మొత్తం ఎక్కడెక్కడ అన్నదానం పెడుతున్నారు, అక్కడ తింటున్నారు. సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. 20,000 ఉద్యోగాలు మాత్రం రిలీజ్ అయిపోతే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బరాబర్ ఓడిపోతావు. ఎందుకంటే లాస్ట్ టైం కేసీఆర్ కూడా ఇదే తప్పు చేసిండు. నిరుద్యోగుల్ని మన దేశం మొత్తంలో 2 మాత్రం పట్టించుకోకపోతే వాళ్ళు ప్రళయంగా మారుతారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి వ్యవసాయం చేసే రైతులు, నెక్స్ట్ నిరుద్యోగులు. అలాంటివి నువ్వు నిరుద్యోగుల జోలికే పెట్టుకుంటున్నావు. కేసీఆర్ కూడా 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, పోయిండు. నువ్వైతే డైరెక్ట్గా వెళ్ళిపోతావు, అసలు నీకు ఛాన్సే లేదు. నువ్వు భయపడు రేవంత్ రెడ్డి, నువ్వు భయపడు. నిరుద్యోగులు 20,000 కాదు 40,000 నుంచి వాళ్ళని ఇంప్రెస్ చేయి. నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక అణుబాంబుతో సమానం. నిరుద్యోగులు ఒక్కొక్కడు అణుబాంబుతో సమానం. ఇప్పుడు అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రంగా ఉంటదంట. ఇప్పుడు మోడీ చేసిన దానికి ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చెల్లిస్తున్నాడు. ఇంకా రాను ఇంకా ఘోరంగా పరిస్థితులు పెడితే ధర్నా చేయడానికి, ఏం చేయడానికి కూడా వెనకాడరు. సో అన్ని ఇప్పుడు ఇక్కడ డబ్బులన్నీ ఎవరికి ₹1 రావట్లేదు, కానీ ఎందుకు వస్తారు ఇక్కడికి ధర్నా చేయడానికి? అంటే మీ పరిపాలన బాగాలేదు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన కానీ, అక్కడ ఉన్న బీజేపీ పరిపాలన కానీ బాగాలేదు. ఆపోజిట్ లో కాంగ్రెస్ ఉన్నా కూడా ఒక ధర్నా చేయరు, ఒక ఏం చేయరు, ఒక ప్రొటెస్ట్ చేయరు. కొన్ని 100,000 కోట్లు దోచుకుంటున్నారు. ఆడ అదానికి అంబానికి ఇచ్చి కొన్ని 100,000 కోట్లు దోచుకుంటారు. మీ అబ్బా సొత్తారా ఇండియాని నాశనం చేస్తున్నారా మీరు? మీ వల్ల నిరుద్యోగులు రేపు రాబోయే తరాలు బాధపడుతున్నాయి. మీరు నార్మల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ ఆయన నిన్న రీసెంట్ గా 200 కోట్లు స్కామ్ చేసిండు. ఎక్కడి నుంచి వచ్చారు? మనం ప్రశ్నించకపోతే వీళ్ళు ఎమ్మెల్యే ఎన్ని కోట్లు స్కామ్ చేస్తాడు, ఎంపీ ఎన్ని కోట్లు స్కామ్ చేస్తారు, మినిస్టర్ ఎన్ని కోట్లు స్కామ్ చేస్తారు. సో ఖచ్చితంగా నిరుద్యోగులు రాజకీయాల్లో రావాలి. ప్రతి ఒక్కరిని గల్ల పట్టుకొని ప్రశ్నించే రోజు కంపల్సరీ ముందుకు రావాలి. సో ఖచ్చితంగా సిజేపీ పార్టీ అయితే అది వచ్చింది. సో ఖచ్చితంగా దాన్ని అయితే అందరూ సపోర్ట్ చేయాలి. హాయ్, మీ పేరు? సాత్విక్ అండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చౌక్ లో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. మీ డిమాండ్లు ఏంది అసలు? ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? సార్,
మేము ఇక్కడికి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాము. ఐ కేమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ స్టూడెంట్. నాకు నేను వాళ్ళ పోస్ట్ చూసి ఫస్ట్లో మంచి జోక్ లాగా ఉంది, కరెక్ట్, కానీ ఇలా జరిగితే చాలా బాగుండు కదా అనుకున్నాం. అసలు ఇట్లా అవుతుందని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ వాళ్ళు జంతర్ మంతర్లో ఆన్ గ్రౌండ్ ప్రొటెస్ట్ చేసినప్పుడు అందరు నోళ్ళు మూయించారు. ఎస్పెషల్లీ చాలామంది పెద్దవాళ్ళు అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారు, అరే మేము తయారు చేసారు, జోక్ తయారు చేసి ఇంకేం చేస్తారు, క్రియేటర్ యూఎస్లో ఉన్నాడు, అంతా యాంటీ దేశభక్త అన్నారు కదా, యాంటీ ఇండియా పాకిస్తాన్ అన్నారు, తొక్కదోలు అన్నారు. కానీ జంతర్ మంతర్కి వచ్చి వాళ్ళు చూపించారు మేము వస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి. అంటే పర్మిషన్ తీసుకున్నారు, అదంతా చేశారు. దట్ ఈస్ నీడెడ్. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్నారు. ద థీమ్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ సార్. వాళ్ళు ఏంది, వాళ్ళు పోయి ఉన్న ఇష్యూ మీద మాట్లాడుతారు. మన మేజర్ పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయా, మాట్లాడినా ఏమైనా చేస్తున్నాయా, అట్లీస్ట్ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ మంచి మూమెంట్ని క్యాపిటలైజ్ చేసుకున్నారు, దాన్ని మానిటైజ్ చేసుకున్నారు, దాన్ని వాడుకున్నారు. మామూలుగా ఏంది, పెద్ద పెద్ద పార్టీస్, చిన్న చిన్న పార్టీస్ కూడా టీఆర్ఎస్ కూడా ఎట్లా వచ్చింది, గ్రౌండ్ మూమెంట్లోంచి ఇట్లా స్టార్ట్ చేసి తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ నుంచి వచ్చింది. ఫస్ట్ టైం ఒక పార్టీ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వచ్చింది. సో ఇప్పుడు గ్రౌండ్లో ఇంత కనిపిస్తుంది మనకి. ఒక కొత్త పార్టీకి ఎప్పుడు ఇంత సపోర్ట్ నాకైతే కనపడలే, నాకు అనుభవమే లేదు చెప్పాలని. జంతర్ మంతర్లో మీరు చేసిన ఆ నిరసన ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిందనే వాదనలు కూడా వచ్చినాయి సార్. ఒక ప్రొటెస్ట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి, ఒక పార్టీ కూడా ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. వాళ్ళు చేయడం అనేది అక్కడ అంటే వాళ్ళని ఆపడానికి చూస్తే ఇంకా ఎక్కువ అయ్యేది. వాళ్ళ చేయడం అనేది మీరు ఫెయిల్ అని ఎందుకంటే ఎలా అనుకుంటారు అలాగా? మీరు మీకు ఎందుకు అట్లా అనిపించదు? జనాలు మామూలుగా ఏమంటారో చెప్పండి ఒకసారి, దానికి మేము సమాధానం చెప్తాం. కొందరు వాదనలు చేశారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఫెయిల్ అయిపోయింది మొత్తం అని చెప్పారు. ఓకే సార్, ఫెయిల్ అయిపోయిందని అనుకుందాం. ఇక్కడ అసలు దానికి ఫెయిలియర్ అనడానికి వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ దానికి ఎవరు రావద్దు అని నమ్మకం పోవాలని చెప్పేసి అంతే, ఇంకేమున్నది. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్ ఫెయిల్ అయింది, వాళ్ళు వచ్చిర్రా? అసలు దేశంలో యువత ఏం మార్పులు కోరుకుంటుంది సార్? చెప్పాలంటే ఆన్ అ హోల్ స్కేల్ ఈ చెత్త మొత్తం క్లియర్ చేయాలి సార్, మొత్తం అంతా మార్చాలి. కానీ ఫస్టే వచ్చేసి మొత్తం అంతా మార్చాలి అంటే ఎవరికి అర్థం కాదు. సో ఫస్ట్ నువ్వు కరెంట్ ఇష్యూ మీద ఫోకస్ చేయాలి, కరెక్ట్ అని ధర్మేంద్ర ప్రధాన్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు దానికి ఆయన హెడ్ కాబట్టి ఆయన తప్పకుండా రిజైన్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం అసలు గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రొటెస్ట్ దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో కూడా ఉంటుంది వాళ్ళు సాయంత్రం ఒకటి. దీనికి రెస్పాన్స్గా వాళ్ళని రిజైన్ చేయలేదు అనుకో, అప్పుడు ఇంకా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆయన రిజైన్ చేసిండే అనుకో, ఏమవుతుంది, మళ్ళీ ఫ్యాషన్ స్టార్ట్ అవుతుంది. ఏమన్నా తప్పు జరిగితే ఎవరైతే మినిస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన తప్పకుండా రాజీనామా చేయాల్సిందే అని వాళ్ళకి కొంచెం భయం ముట్టుకొస్తుంది. ఎందుకంటే ఆయన ఇంత తప్పు చేసి ఆయన ఆధ్వర్యంలో జరిగిందా లేదా అన్న సంబంధం లేదు సార్. స్టూడెంట్ ఎవరైనా తప్పు చేస్తే ప్రిన్సిపల్ అంటారా అనరా, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు అనరా? అందుకే రిజైన్ కోరుకుంటున్నారా? తప్పకుండా సార్. దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉంది సార్? నికృష్టంగా ఉందండి. ఎవరైనా చదివే చేస్తున్నారా చెప్పండి? మీకు పనికొచ్చేది ఏమైనా? ఇప్పుడు ఎప్పటి నుంచో బ్రిటిషర్స్ వదిలేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు అట్లే నడుస్తుంది. మనిషిని ఒక రోబోట్ కింద తయారు చేయడానికి, ఒక ఫ్యాక్టరీ వర్కర్ని తయారు చేయడానికి ఏంది, నువ్వు మార్కుల కోసం ఇది చేయాలి అది చేయాలి అని. ఇప్పుడు లిబరల్ ఆర్ట్స్లో కూడా పొలిటికల్ సైన్స్ చదివే వాళ్ళకు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ గురించి ఏం నేర్పారు, అది కూడా మార్చేస్తున్నారు. ఇంకా ఎన్సీఆర్టీలో బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిపి ఎన్ని మార్చేస్తారు మీకు తెలుసు, నాకు తెలుసు. టెక్స్ట్ బుక్స్ ఎంత మారినాయి. మీరు నేను చదువుకున్నప్పుడు వేరే రకం, ఇప్పుడు ఇంకా వేరే. ముస్లిం హిస్టరీ తీసేశారు, అంటే కొన్ని పదాలు మార్చేశారు. ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్లో పేరు తీసేశారు సార్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చి మెల్లగా దాన్ని వాళ్ళకి అనుకూలంగా చేసుకొని వాళ్ళకి అందుబాటులో అట్లా తయారు చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఎడ్యుకేషన్ సిస్టమ్ని సపోర్ట్ చేయకూడదు. అరే ఒక మంచి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు సార్, అది పెద్ద ఇష్యూ, అది వేరే టాపిక్. కానీ మనకి ఇండియా పాపులేషన్ ఎంత కానీ టాబు కింద చూస్తారు. పిల్లలకి అవగాహన. ఇండియన్ ఎకానమీ ఎట్లా ఉంది? జీడిపి ఎకానమీ అంటే జీడిపి గ్రోత్ ఉంది, కానీ ఎక్కడ కనిపిస్తుంది? మీకున్నాయా నాకున్నాయా పైసలు? మనుషుల జీడిపి ఇస్ ద రాంగ్ వే టు మెజర్ కంట్రీస్ వెల్ సార్. చెప్పండి. ఎకనామీ కాదు, బీజేపీ పార్టీ వాళ్ళు గోధుమ మీడియా అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీరు జీడిపి గ్రోత్ ఉంది చూపియండి అంటున్నారు. వాళ్ళు జీడిపి గ్రోత్ చూపిస్తున్నారు కానీ మన స్టాక్ మార్కెట్ నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పొటెన్షియల్ చూడట్లేదు. మన ఇండియాలో పొటెన్షియల్ చూడినప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారని చేయరు. సో అక్కడ మనకి స్టాక్ మార్కెట్ పడిపోతుంది, కనిపిస్తుంది కూడా స్టాక్ మార్కెట్ పడిపోతున్నట్టు. మేజర్ ఇన్వెస్టర్స్ అందరూ యూఎస్ఏలోనో చైనాలోనో లేకపోతే కొరియాలోనో ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. వేరే కంట్రీస్కి వెళ్తున్నప్పుడు మన దగ్గర రావడానికి ప్రాబ్లం ఏంటి? మన దగ్గర రావడానికి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెవలప్మెంట్కి ఈ ఫండ్స్ మనం ట్యాక్సెస్ ఏం కొడుతున్నామో డెవలప్మెంట్కి యూజ్ చేయట్లేదు. డెవలప్మెంట్కి యూజ్ చేయకుండా సగం కరప్షన్కి వెళ్ళిపోవడము,
మిగతా అంతా ఏదేదో చెత్త చెత్త ప్రాజెక్టులు చేయడము, అది చేయండి, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పడమే కానీ వీళ్ళు మేజర్గా ఏం చేయట్లేదు అనమాట. మీరు మైనస్లు వెతుకుతా ఉన్నారు దేశంలో, ప్లస్ ప్లస్ చెప్తా ఉన్నారు దేశ నాయకులు పాలిస్తా ఉన్నవారు. దేశం వెలిగిపోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. దేశం వెలిగిపోతుంది అంటే ఇక్కడ కనిపించేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు దేనిపైన ఇన్వెస్ట్ చేయాలో దానిపైన ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమే పట్టుకోండి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్సీఆర్టీ, బయాలజీ అవి ఇవి నేర్పియాలి కాదనట్లే. కానీ ఇప్పుడు ఒక ప్రమాదం అయింది, ఇప్పుడు ఎవరికైనా సిపిఆర్ కావాలి అనుకోండి, కానీ వాళ్ళు సిపిఆర్ వాళ్ళు పిల్లలు చేయగలుగుతారా? లేకపోతే ఒక స్టూడెంట్ ఒక హార్ట్ అటాక్ వచ్చింది అనుకో హాస్పిటల్లో, లేకపోతే కాలేజ్లో అయినా లేకపోతే ఎక్కడైనా, వాళ్ళకి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తుందా? అది నేర్పియట్లే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫైనాన్స్ చాలా మంది సంపాదిస్తున్నారు కానీ వాళ్ళు ఫైనాన్స్ చేయడానికి రావట్లేదు. ఇప్పుడు డబ్బులు ఎలా వస్తున్నాయి అలా ఎగిరిపోతున్నాయి. సో వాళ్ళకి ఫైనాన్స్ నేర్పిస్తున్నారా స్కూల్ కాలేజ్లోనే? కొంచెం నేర్పియండి, మొత్తం నేర్పియకండి, కొంచెం నేర్పియండి. ఇంకా లాస్ ఏమైనా నేర్పిస్తున్నారా? ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు. చాలా మంది ఉమెన్కి అసలు వాళ్ళకి లాస్ ఏంటి, వాళ్ళ రైట్స్ ఏంటి ఏవి తెలియదు. సో అక్కడ ఎంపవర్ చేస్తున్నారా వాళ్ళని? లేదు. ఏమైనా క్యాంపెయిన్స్ నడుపుతున్నారా? క్యాంపెయిన్స్ లేవు. స్కూల్లో ఏమైనా ఎడ్యుకేట్ చేస్తున్నా అంటే కొన్ని చోట్లలో చేస్తున్నారు కానీ అంత ప్రభావితంగా లేవు. లైక్ దే ఆర్ నాట్ ఎఫెక్టివ్. ఇప్పుడు దేశంలో ప్రజలకు ఏం కావాలి, మస్టుగా ఏం కావాలి ఏంటంటే దేంట్లో ప్రాపర్గా డెవలప్మెంట్ కావాలో దాంట్లో ఉండాలి సార్. ఇంకేంటంటే ఈ కరప్షన్ తగ్గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఈ కరప్షన్ వెనకాల రూట్ కాజ్ ఏంటో అది కూడా కనుక్కోవాలి మనం. ఇప్పుడు పెద్ద కంపెనీస్ వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది, మనీ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, పొలిటీషియన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయందే పొలిటీషియన్స్ ఇంత పైకి రారు, లేకపోతే ప్రతి ఒక్కరు ఇంత పొజిషన్కి రారు. పొలిటీషియన్స్ కి ఇప్పుడు అందరి పొలిటీషియన్స్ కి అసలు మోస్ట్లీ ఎడ్యుకేషనే లేదు సార్. ఎడ్యుకేషన్ లేదు, ఏదో కొంచెం చదువుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళకి అంత తక్కువ ఎడ్యుకేషన్ ఉంది, అంత నాలెడ్జ్ లేనప్పుడు ఈ ఇండియా గురించి వాళ్ళు ఇండియాని ఎలా డెవలప్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు, ఎక్కడ డబ్బులు పెట్టాలో తెలియదు. వాళ్ళు కరప్షన్ అని చెప్పేసి ఊరికే డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు ఎక్కడ పెట్టట్లేదు. వాళ్ళ జోబులు నింపుకుంటే వాళ్ళకే డబ్బులు నిండుతాయి కానీ ప్రజలకి ఉపయోగం ఏంటి? సో వీళ్ళు చేస్తుంది కూడా అదే. ప్రజలకి పవర్ రావాలి, ప్రజలకి వాళ్ళ రైట్స్ తెలియాలి, వాళ్ళ లాస్ తెలియాలి, వాళ్ళు వెళ్ళి ఎంపవర్ చేయాలి వేరే ప్రజల్ని కూడా. ప్రజలే శక్తి అండి. ప్రజలు లేకపోతే ఆ పొలిటీషియన్స్ ఉండి ఏం చేస్తారు చెప్పండి? 2-3 పొలిటీషియన్స్ ఉంది ఇంతమంది, ప్రజలు ఉంది ఇంతమంది, కానీ అయినా వాళ్ళు రూలింగ్ పార్టీ అని చెప్పి రూల్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేయాలి? మన ముంగటుండి వాళ్ళు నడిపియాలి. వాళ్ళ పని ఏంటి? మనకు సర్వీస్ చేయడం. ఇక్కడ ఏమవుతుంది, మనం వాళ్ళ కాలింగలబడి వారే ఇది చేయండి రా బాబు, అది చేయండి రా బాబు. ఇదేంటి మన స్పోర్ట్స్, తెలంగాణ స్పోర్ట్స్ కూడా చాలా ప్రాబ్లం. తెలంగాణ స్పోర్ట్స్లో గవర్నమెంట్ కోటాలు వెళ్ళాలంటే అక్కడ కరప్షన్. వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి రాకుండా లోపల ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట. మొన్న న్యూస్లో చూసాం ఇవన్నీ. సో ఈ మీడియా కూడా హెల్ప్ చేయాలి. మీడియా కూడా వేరే వాళ్ళ పొలిటీషియన్స్ పట్టించుకోవడమో లేదా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అవి పట్టించుకోకుండా మీడియా ఏం చేయాలి అంటే వాళ్ళు ఏది సత్యమో, ఏది కరెక్ట్ అవుతుందో, ఏది తప్పు అవుతుందో క్లారిటీగా కరెక్ట్గా చూపిస్తే ఏవి ప్రాబ్లమ్స్ అనమాట. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు దేశం యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుంది. దేశం యువత చేతుల్లోకి రావాలని కోరుకోవట్లేదు కానీ యువతని మెయిన్ ఫోకస్ గా చేసి, యువతనే కాదు నార్మల్ జనరల్ గా అందరు పీపుల్ ని ఫోకస్ గా చేసి వాళ్ళ డెవలప్మెంట్ కైనా లేకపోతే వాళ్ళ మంచి కోసం నడవాలి. కానీ ఈ గవర్నమెంట్ చూస్తుంటే లేకపోతే ఏ పొలిటీషియన్ చూసైనా వాళ్ళ విరుద్ధంగా వెళ్తున్నారు కానీ వాళ్ళతో పాటు అయితే వెళ్ళట్లేదు. అది జరుగుతుంది. మీ పేరండి? నా పేరు మధుకరణ, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, ఏవైఎఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్. అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ధర్నాకు మీరు మద్దతు ఇస్తున్నారా సంపూర్ణంగా? ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నుండి కాక్రోచ్ జనతా పార్టీ CJPకి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏం కోరుకుంటున్నారు మీరు? డిమాండ్ ఏంది? మేము ఈ దేశంలో ఉన్నటువంటి యువత మరి ఏదైతే నిరుద్యోగంతో అలమటిస్తుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటూ మరి అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మరి కనీసము 24 లక్షల మంది ఈ దేశంలో నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల ఎగ్జామ్ కూడా కరెక్ట్గా ఇంత ఫోర్స్ పెట్టుకొని, ఇంత బలగాలు పెట్టుకొని మీ ఇంత ప్రభుత్వం అధికారంలో ఉండి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మీ ప్రభుత్వము NTA లాంటి ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి ఒక సంస్థతో మీరు పొత్తు పెట్టుకొని ఎంతగా అమ్ముడబోతున్నారు? మరి ఈ దేశంలో మరి 24 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి దాదాపు 2014 నుండి నేటి వరకు
100 కాన్ఫిడెన్స్ ఎగ్జామ్ జరుగుతాయి, అందులో కనీసము 60కి పైగా పేపర్ లీకేజ్ జరిగినాయి. మరి దీనికి తప్పిదం ఎక్కడ జరుగుతుంది? మరి ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? కాబట్టి ఈరోజు అచ్చదిన ఆయగా అంటున్నాడు మోడీ గారు. కాబట్టి అచ్చదిని కాదు, ఈ దేశ యువత సత్యదిని వచ్చింది. కాబట్టి మరి మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ని, మరి ఈ యొక్క అవినీతి మంత్రిని తప్పకుండా మీరు ఖచ్చితంగా అతన్ని బర్తరఫ్ చేసేసాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ దేశంలో మరి 24 లక్షల మంత్రి పదవి నుంచి తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. గత 24 సంవత్సరాలు, గత మరి 2014 నుంచి మరి 26 వరకు ఇన్ని సంవత్సరాలుగా 68 సార్లు పేపర్ లీక్ జరుగుతూ కూడా తను ఏమాత్రం ఒక్కనాడు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయకుండా, మరి శ్వేతపత్రం చెప్పకుండా విద్యార్థి తల్లిదండ్రులకు ఏనాడు కూడా తను ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. కాబట్టి తన పదవిలో ఉండడానికి అనర్హుడు. కాబట్టి తొందరగా వెంపటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజీనామా చేపియాలి, తనని బర్తరఫ్ చేసేసి కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి, దేశంలో ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పి, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ పురుగులు అన్నారు, బొద్దింకలు అన్నారు. ఈ రోజు నిరుద్యోగ యువత ఈ దేశం పైకి దండెత్తుతా ఉంది. ఈ దేశంపైకి దండెత్తేటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి ఏవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా దేశవ్యాప్తంగా ఢిల్లీ గోడలు సైతం బద్దలు కొట్టడానికి ఈ యొక్క యువత పార్టీ, ఈ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ముందు కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటి వరకు కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నామని కోరుతున్నాం. ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు హనుమయ్య గారు? సార్, ఈ ప్రొటెస్ట్ గల కారణం ఏంటంటే యువతలో స్పృహ వచ్చింది అని చెప్పటానికి మేజర్ ఇదొక నిదర్శనం. యువతలో ప్రశ్నించే కాన్షియస్ స్పార్క్ ఆఫ్ స్పృహ అనేది వచ్చింది. దానికి కారణం ఇదే. ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేపర్ లీక్ అనేది మేము ఎత్తుకున్న ఒక ముద్ద మాత్రమే. అనేక వేల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఏదో కాక్రోచ్ జనతా పార్టీ అనేది యువతలో ఈ చైతన్యం అనేది ఒక ఆవేశం మాత్రమే, ఆ ఆవేశం కొన్ని రోజులైనా తగ్గిపోద్ది మాత్రం అనుకుంటే తప్పు. ఎందుకంటే ఈ రోజున యువతకి అనేక సిద్ధాంతాలు, అనేక పార్టీలు ఉండొచ్చు, కానీ ప్రశ్నించే చైతన్యం, ఆలోచిస్తున్నామని చెప్పడానికి అది నిదర్శనం. వ్యవస్థలో లోపం మొదలైనప్పుడు కాదు, వ్యవస్థలో లోపం ఉన్నప్పుడే కదా ప్రశ్నించాలి. వ్యవస్థలో లోపం ఉంది, అది మేము ఎంచుకున్న ప్రభుత్వం అనేది పని చేయనప్పుడే మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? మేము వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అంబేద్కర్ ఓటిస్తే ఆ ఓటు ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఆ ఎన్నుకున్న ప్రభుత్వం పని చేయనప్పుడు యువత ప్రశ్నిస్తుంది, ఆ ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు యువత ప్రశ్నిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ యువత మూలాల్లోకి వెళ్ళింది. దీనికి అన్నిటికీ కారణం కరప్షన్. కానీ కరప్షన్ ఎందుకు జరుగుతుందంటే ఆ కరప్షన్ చేసే సిద్ధాంతం ఆ పాలించే వ్యక్తిలో ఉన్నప్పుడు. అంటే ఒక రేపిస్టిక్ కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది, అలానే కరప్షన్ చేసే వాళ్ళు అందరికీ కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది. రూట్లే వెన్ ద రూట్స్ ఆర్ పాయిజనస్, ఫ్రూట్ విల్ బి ఆల్సో పాయిజనస్. కాబట్టి ఈ రోజున ఈ భారతదేశంలో రెండే పోరాటాలు జరిగినాయి. విద్య అందరికీ రావాలని బుద్ధుడి నుంచి పోరాటం, విద్య కొంతమందికే పోవాలని పోరాటం. ఈ విద్య అందరికీ రావాలన్న పోరాటంలో బుద్ధుడు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ వీళ్ళందరూ పోడుతున్న ఆ సిద్ధాంతాలను ఇప్పుడు మేము ఎంచుకొని ఈ సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులే పాలించాలని మాకు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ రోజున యువత అనేక సిద్ధాంతాలు ఉన్నారు. ఇది ఒక కల్చరల్ మూవ్మెంట్ అవుతుంది, ఇది ఒక కౌంటర్ కల్చర్ అవుతుంది. ఆ కౌంటర్ కల్చర్తో మేము కౌంటర్ ఫిలసాఫికల్ సిద్ధాంతాన్ని మొదలుపెట్టి ఇది రాజకీయంగా మారి సిద్ధాంతాలతో దేశాన్ని పరిపాలించే అవకాశాలు ఉంటాయి. సిద్ధాంతాలతోనే పరిపాలించాలి, ఒక ఉన్నతమైన సిద్ధాంతాలతోనే పరిపాలించాలి. ఈ రోజున ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ సిద్ధాంతంతో కదా బీజేపీ పరిపాలించేది. కాబట్టి వాళ్ళు ఒక బ్రాహ్మణ సిద్ధాంతంతో ఈ ప్రభుత్వాన్ని పరిపాలించినప్పుడు దాని కౌంటర్ సిద్ధాంతమైన అంబేద్కర్ సిద్ధాంతంతో యువతలో వెళ్ళి ఆ యువత పరిపాలించాలని కోరుకుంటున్నాం. సిద్ధాంతాలతోనే దేశాలు పరిపాలించగలుగుతాయి, కానీ అది మనుషుల్ని గౌరవించే సిద్ధాంతమా, మానవత్వం ఉండే సిద్ధాంతమా అనేది పాయింట్. ఈ రోజున భారతదేశానికి సిద్ధాంతాలు అంటున్నారు. మీ పోరాటం గవర్నమెంట్ మీద, వ్యవస్థల మీద. సిద్ధాంతాలు అన్నప్పుడు వ్యవస్థల మీద ఉండాలి, కానీ గవర్నమెంట్ సిద్ధాంతాలు అనేవి ఆ మానవత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రతి దాని మీద ఉంటుంది. అల్టిమేట్ గా గవర్నమెంట్ అనేది ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలే ఇన్స్టిట్యూషన్స్ పరిపాలించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్ గా పనిచేయడానికి అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అయినా కానీ ఇన్స్టిట్యూషన్స్ పాలించే వ్యక్తుల సిద్ధాంతం తప్పు. ఈ రోజు భారతదేశానికి కావాల్సిన సిద్ధాంతం అంబేద్కర్ చివరిగా చనిపోతున్నప్పుడు రాసిన సిద్ధాంతం బుద్ధ అండ్ దిస్ ధర్మ. ఆ బుద్ధుడు ధర్మంతో యువత వాళ్ళ శరీరాలు వేరైనా సిద్ధాంతం ఒకటి చేసుకొని రాజ్యాంగం వైపు వెళ్తున్నారు.
కాంచీరాని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, పూలేని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజ్యం వెళ్ళి ఇక మీకు వల్ల చేత కాదు మేము పాలించుకుంటాం, అంబేద్కర్ మాకు ఇచ్చిన ఓటుతో మేము పాలించుకుంటాం. ఒకటి మాత్రం నిజమే, యువతలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ సిద్ధాంతాలు అంటున్నారు, యువత జై శ్రీరామ్ అంటుంది. ఏంది డిఫరెంట్ ఏంటి? చావేదో బతికేదో తెలిసినప్పుడు యువత చావు ఎంచుకోదు, బతుకుని ఎంచుకున్నది. ఈ రోజున నిజమే మా యువతులు, మాలో కొంతమంది మా సోదరులు తప్పుదారిన పోయారు. మా సోదరు జై శ్రీరామ్ అంటే తప్పుదారిన వేరంట. జై శ్రీరామ్ అంటే తప్పుదారి, ఆ జై శ్రీరామ్ వెనుక మానవత్వం ఉందా క్రూరత్వం ఉందో తెలుసుకోలేకపోతున్నారు అంటున్నా. జై శ్రీరామ్ అంటే తప్పు కాదు, కానీ ఆ సిద్ధాంతాల వెనుక ఏ క్రూరత్వం ఉందో తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అలా కళ్ళు మూసపోయిన మా సోదరులు మేము కళ్ళు తెరిపించుకొని మేము భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని పోరాటం చేస్తాం తప్ప కత్తులు చేతిలో పెట్టుకొని కాదు. రక్తపు బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాల రాస్తుందని మీ ఉద్దేశం? బీజేపీ పార్టీ కాల రాయకపోతే బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని పాటిస్తే ఇలా ఉండదు, ఇలా ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ జరగదు. విద్య కొంతమంది చేతుల్లో ఉండాల్సిన పాలన అలాంటి ఇంటెంట్ కనపడదు. భారత రాజ్యాంగాన్ని వాళ్ళు అవమానిస్తున్నారని అనేకమైన రోజు ఏమైనా చచ్చిపోతారండి. కాదండి, ఒక వ్యవస్థలో లోపం జరిగితే ప్రభుత్వాన్ని నిందించడం కరెక్టేనా? ఒక నీట్ పేపర్ లీకేజ్ అయితే మొత్తం ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడం కరెక్టేనా? ప్రభుత్వాన్ని మేజర్గా ఇక్కడ ఉన్న పిల్లలందరూ మేము ఏమడుగుతున్నాం? అకౌంటబిలిటీ అంటే మేము ఓట్లు వేస్తే గెలిచిన ప్రభుత్వం తప్పు జరిగితే తప్పుని డెమోక్రసీ అంటే తప్పుని సరిదిద్దుకోవటం, తప్పు జరిగితే ఒప్పుకోవటం. అకౌంటబిలిటీ లేనప్పుడు, డిక్టేటర్షిప్గా మారినప్పుడు, ఇంకా ఇది భారత రాజ్యాంగం రానప్పుడు బ్రాహ్మణికల పాలనే, రాజుల పాలనే, దొరల పాలనే అనుకున్న ప్రభుత్వం కాబట్టి మేము చెప్తున్నాం ఇది ఇంకా మను సిద్ధాంతాలతో పాలించట్లేదు దేశం, భారత రాజ్యాంగంతో జరుగుతుంది. కాబట్టి ఇక మీరు భారత రాజ్యాంగాన్ని మీ శరీరంలో లేనప్పుడు, భారత రాజ్యాన్ని గౌరవించినప్పుడు మీ పాలన వద్దు అని అంటున్నాం. సో బీజేపీ పార్టీ రెడీ ఉంది హిట్ కొట్టడానికి, కాంగ్రెస్ జనతా పార్టీ కానీ బయట చర్చ జరుగుతుంది. సార్ కాలం నిర్ణయిస్తుంది. ఈ రోజున ఎంచుకున్న ఈ స్పృహ అనేది మీకు ఎక్కడ దాకా వెళ్తుందో కాలం నిర్ణయిస్తుంది. ఇలా అనొచ్చు ఇది ఆవేశం మాత్రమే, ఇది తగ్గిపోద్దని, కానీ మీరు చూస్తూ ఉండండి వీళ్ళందరూ అంబేద్కర్ ఏం చేయగలుగుతారు, జెన్జీ ఏం చేయగలుగుతారు, ఏమవుతుంది? మన ఢిల్లీలో చూశారు ఏం జరిగింది, ఈరోజు ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నారు, రేపు పొద్దున పార్లమెంట్లో చూస్తారు, అసెంబ్లీలో చూస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి శరీరాల పైన అంబేద్కర్లే రాజ్యం వెళ్తారు. అది చేయగలరు. చూడండి ఈ రోజున ఇది మొదటి అడుగు మాత్రమే. వీళ్ళందరిలో ఇప్పుడు ప్రతి వాళ్ళ చేతిలో రాజ్యాంగం పట్టుకున్నారు. ఈ పుస్తకాల్ని వాళ్ళ శరీరాల్లోకి ఎక్కించుకొని మెదడులోనే కరప్షన్ లేనప్పుడు మేము పాలిస్తే వ్యవస్థలో కరప్షన్ జరగదు. కాబట్టి అంబేద్కర్లమే పాలిస్తామంటున్నాం. దాదాపు ఇక్కడ ఎవరు అంబేద్కర్ సిద్ధాంతాన్ని కాదు మనువాద సిద్ధాంతాన్ని కాలద్రోవడానికి వచ్చినట్టు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనువాద సిద్ధాంతాన్ని కాలదోరడం అంటేనే అంబేద్కర్ని పట్టుకోవడం. అంబేద్కర్ని పట్టుకోవటం అంటే ఈ దేశంలో రెండే ఉన్నాయి, మనువాద సిద్ధాంతం, వర్ణ వ్యవస్థ, అంబేద్కర్. మనిషిని ప్రేమించే సిద్ధాంతం, మనిషిని కింద ఊరవది నెట్టే సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాల్లో ఏ సిద్ధాంతంకి వెళ్ళి ఉన్నారో ప్రతి ప్రభుత్వం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పాలి. రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరగడమే కాదు, రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని తిరగడమే కాదు, ఈ రోజున తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రైతులు బతికే హక్కు లేకుండా పేదలు ఇల్లు కూర్చారు. కాబట్టి భారత రాజ్యాంగం పట్టుకుంటే సరిపోదు, దాని శరీరంలో మనసులోకి ఎక్కించుకోవాలని అటు ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని అంబేద్కర్ సిద్ధాంతం అంటున్నారు. కుల వివక్షాలు ఉన్నాయా, మత వివక్షాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజున బహుజనులకి రాజ్యాధికారం ఉందా? ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పర్సంటేజ్ ఎంత? అంబేద్కర్ ఒకటే పోరాటం మొత్తం నేనెంత, నా పర్సంటేజ్ ఎంత? ఈ రోజున మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు, స్టార్ట్అప్ ఇండియా అంటున్నారు, అందులో దళితుల పర్సంటేజ్ ఎంత, బహుజనుల పర్సంటేజ్ ఎంత? ఎంతమంది బహుజన పిల్లలు సీఈఓలు అవుతున్నారు, ఎంతమంది దళిత పిల్లలు సీఈఓలు అవుతున్నారు? ఎక్కడ చూసుకున్నా ఈ రోజున ప్రైవేట్ కాలేజీలో, ప్రతి ప్రైవేట్ కాలేజీలో మేమెంత అని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఉంది. వివేకత లేకపోతే రోహిత్ వేముల ఎందుకు చచ్చిపోతారండి? ఎంతమంది చచ్చిపోతున్నారు? ఇక నుంచి రోహిత్ వేముల చచ్చిపోరు. ఇక నుంచి రోహిత్ వేముల లాంటి వాళ్ళు రాజ్యాంగం పట్టుకొని రాజకీయం చేస్తారు. అంబేద్కర్ పోరాటం అంటే చచ్చిపోవటం కాదు. అంబేద్కర్ అంటే యుద్ధం, అంబేద్కర్ అంటే కాన్స్టిట్యూషన్ యుద్ధం. కాబట్టి రాజ్యాంగ యుద్ధం చేస్తాం, రాజకీయం చేస్తాం ఇక నుంచి. ఈ ప్రొటెస్ట్ ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజిగ్నేషన్ ఇవ్వాలి, అది మెయిన్.
ఆయన రెసిగ్నేషన్ ఆయన ఇప్పటి వరకు దగ్గర దగ్గర మోర్ దెన్ 4-5 లీక్స్ అయినాయి ఎగ్జామ్ 2024 నీట్ లీక్, ఎస్ఎస్సి సిజిఎల్ లీక్, ఇంకా మొన్న ఎస్ఎస్సి జీబీ ఎగ్జామ్, బీఆర్ లైన్ ఎగ్జామ్, అవన్నీ లీక్స్ అవుతున్నాయి. అందుకే ఆయనకి కరెక్ట్ చేయడానికి వస్తలేదు మినిస్ట్రీ. అందుకే ఆయన కోసం రిజిగ్నేషన్ అడగడానికి ఎంత ప్రొటెస్ట్. రిజైన్ చేయకపోవడానికి కారణం ఏంది? ఆయనని బీజేపీ ఎందుకు ఇట్లా పట్టుకొని ఉంటుందంటే ఆయన ఒడిశాలో మెయిన్ పార్టీ మెంబర్ ఆయన ఉండడం వల్ల వెస్ట్ బెంగాల్ ఇంకా ఒడిశా ఈ 2 ఎలక్షన్స్ వల్ల ఫరక్ పడుతుంది. ఆయన ఉంటే ఓట్లు పడతాయి, బీజేపీ పేరు మీద ఓట్లు పడతాయి. అందుకని ఆయన ఎంత అడిగినా ఆయనని రిజైన్ చేస్తలేరు. ఎంతమంది అడిగినా, ఎంతమంది చచ్చిపోయినా, ఇది మెయిన్ రీజన్. ఇప్పుడు పిల్లల జీవితాల కంటే ఓట్లే ముఖ్యమా? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఏ పొలిటికల్ పార్టీకైనా వాళ్ళ ఓట్ల కంటే ఏది ఎక్కువ కాదు. వాళ్ళు పవర్లు ఉండాలి, అదే ఫస్ట్ ఉండాలి, అది మెయిన్ ఏ పార్టీకైనా. సో అందుకని వాళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళకి ఫరక్ పడదు. ఫరక్ పడుతుంది అంటే ఎక్కువ మంది చనిపోతే పడుతుంది, 5-10 మంది చనిపోతే ఎక్కువ ఫరక్ పడదు. సో దీనివల్ల వాళ్ళకి ఓట్లే ఎక్కువ అంట నేనైతే. అంటే ఇప్పుడు జెన్జీ యువత ఎందుకు మార్పు కోరుకుంటుందా? దేశంలో ఏం మార్పు కోరుకుంటుంది? జెన్జీ యువత మార్పు ఏం కోరుకుంటుంది అంటే ప్రజలందరూ కరెక్ట్ ఉండాలి. పొలిటికల్ పార్టీస్ మన కోసం పనిచేయాలి, మనం వాళ్ళ కోసం పనిచేయడం కాదు. సో ఇది జెన్జీ కోరుకుంటుంది. ప్లస్ జెన్జీకి ఏం కావాలంటే మంచి పొలిటీషియన్స్ కావాలి, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే పోలీసులు అందరు కావాలి. కరప్షన్ అంతా దీని వల్ల మొత్తం అందరికి విసుకొచ్చేసింది, ఇది మెయిన్.